మద్దిపాడు మండలం నందిపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందించిన సందర్భంగా ఇంటింటికి వెళ్లి రైతులకు కరపత్రాలు పంపిణీ చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, మండల ఏవో స్వర్ణలత, రాష్ట్ర పొగాకు సమాఖ్య చైర్మన్ మండవ జయంతిబాబు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి దేవబత్తిని ప్రసాద్, నువ్వల శివకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, మన్నే శేషయ్య, మారెళ్ల సురేంద్ర, మండవ ప్రతాప్, రైతు అధ్యక్షులు రావి వెంకటేశ్వర్లు, మండవ గోపి, మండవ శివయ్య, మార్నేని రాఘవ, ముచ్చు సుబ్బారావు, చింతల శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, డొప్ప శేషయ్య, గడ్డం రవి, భవన్ నారాయణ, పోకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 10 నుంచి 11 క్వింటాళ్ల వరకు కూడా వచ్చినాయి. ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అట్లాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్లో శనగలకి రేట్ లేదు అనుకుండా ప్రభుత్వం వారి చుట్టూ ఈ మద్దతు ధరని అందరూ కూడా అదేవిధంగా ఇంకా ఎవరిని ఉంటే కూడాను ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్ముకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ట్రేడ్ లైసెన్స్ లాగా లేట్ అయింది. రాగానే మేము ట్రైన్లో ఎమ్మెల్యేగా చెప్పగానే మార్కెట్ ద్వారా మన నందిపాడు సొసైటీకి శనగ కొనుగోలు కింద మందులు చేయడం జరిగింది. దాంట్లో 16 గ్రామాలలో మనకు 3 గ్రామాలు వచ్చినాయి. రాబోయే రోజుల్లో కూడా 20 అనుకుంటున్నాం. అట్లే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ప్రభుత్వం అంటే బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగుదేశం కూటమి 63 సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అందుతున్నాయి. ఏ రకమైన సేవలు తెచ్చినా కూడా ప్రజలందరూ కూడా బాగా సంతృప్తిగా ఉండాలని చెప్పి ఈ రోజు కేవలం రైతన్న మీకోసం కార్యక్రమం నందిపాడు గ్రామంలో మన మండలంలో జరిగింది. పెద్ద రైతుకి 5,000 రూపాయలు డబ్బు వేయడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథులుగా మన విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా రావడం, వారు మన అభివృద్ధి గురించి వాళ్ళు వివరిస్తారని అర్థం కాదు. కాబట్టి మనం ఎలక్షన్ ముందర రైతు సమస్య ప్రోగ్రామ్ ఇక్కడనే చేశారు. ఆ రోజు కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన సమస్యలు చాలా తీరుస్తాయని ఆ రోజు ఇదే ఏరియాలో మనం ఆ రోజు ఇప్పుడు ఉన్న కొల్లు రవీంద్ర వీళ్ళందరూ వచ్చి అందరూ పచ్చూరు ఎమ్మెల్యే అందరం వచ్చి ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం ఆ రోజు చేశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి అనేక మంచి కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరూ గుర్తు తెచ్చుకోవాలి. రెండోది, మనందరికీ తెలిసిన విషయం ఏంటిదంటే ఆర్థిక పరిస్థితి మనకి బాగాలేదు. పోయిన గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందులు పెట్టి ఏయో ఖర్చులు చేశారు. ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సమర్థతతో, ఆయన మంచి విజన్తో ఈ రోజుకి ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ రైతులకి చాలా మంచి పనులు చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఈరోజు వచ్చిన వెంటనే మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే ఆ రోజు గులకమ్మ గేట్లు పోయాయి. 5 సంవత్సరము వరకు ఏం రిపేర్లు చేయలేదు. మనం వచ్చిన వెంటనే ఆ గుల్లకమ్మ గేట్లు రిపేర్ చేశాము. రిపేర్ చేసిన తర్వాత ఆ రోజు వరదలు వచ్చాయి. ఆ గుల్లకమ్మ గేట్లు లేకపోతే మన ఏరియా చాలా ఇబ్బందులు పడేవాయి. ఎందుకంటే ఆ గుల్లకమ్మ గేట్లతో వచ్చే నీళ్ళని కంట్రోల్ చేసుకుంటా, వదులుకుంటా, తగ్గించుకుంటా ఎక్కడ ప్రాణ నష్టం ఇటు మనుషులకు కానీ ఇటు జంతువులు కానీ కాకుండా ఒక సక్సెస్ఫుల్గా చేసిన విషయం ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాలి. అదే కాకుండా వచ్చిన వెంటనే ఈరోజు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతులకి హామీ ఇచ్చారు. ఈరోజు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు ఈ అన్నదాత సుఖీభవలో పంచారు. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే దగ్గర 27,000 రైతులకి 154 కోట్లు ఇప్పుడు వరకు ఇచ్చారు. ఇప్పుడు ఒక 15 కోట్ల రూపాయలు ఈ విడతలో ఇచ్చిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ఒకటి మనందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ రైతులకి అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాకుండా ఆ రోజు బర్లీ టొబాకో ఇబ్బందులు ఉంటే ఎంతో కొంత డబ్బులు మొదటిసారిగా డబ్బులు డైరెక్ట్గా రైతులకి ఇచ్చి కొనుగోలు చేశారు. దాని తర్వాత
మీకు చిత్తూరు జిల్లాలో మామిడి తోటల్లో ఏదో మామిడి కాయలకి ఇబ్బందులు ఉంటే అక్కడ కూడా కొనుగోలు చేశారు. ఈరోజు మనము అనేక కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని ఇటు శనగలకి ఇవన్నీ మనం చేస్తున్న విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను మీ అందరికి ఇంకొకసారి గుర్తు చేసేది ఏంటిదంటే, ఇవన్నీ కార్యక్రమాలు ఎంతో డబ్బులు ఖర్చు అవుతున్నా కానీ రైతుల మీద ప్రేమతో చేస్తున్న విషయం మీ అందరు గుర్తుపెట్టుకోవాలా. ఇలాంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. 15,000 ప్రతి ఒక్కరికి, దాని తర్వాత పిల్లల ఏంటిది మహిళలకి ఫ్రీ బస్సు, మొన్ననే వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాని తర్వాత పెన్షన్లు 4,000 నుంచి 15,000 వరకు అనేక మందికి ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు, ఇటు రైతులకి అభివృద్ధి అన్ని పనులు చేస్తున్న విషయం తమరందరూ మీ అందరూ గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా. సరే, మన కాన్స్టిట్యున్సీకి వస్తే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పైన ప్రభుత్వం అది మర్చిపోయారు, డ్రిప్ ఇరిగేషన్స్. దాని తర్వాత కొద్దిగా టెక్నాలజీ యూజ్ చేసి డ్రోన్తో మన ప్రతి మండలానికి డ్రోన్లు కూడా ఇచ్చాము. ఇలాంటి అనేక రైతులకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు మనం చేస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ చేస్తున్నామంటే రైతుల మీద విపరీతమైన ప్రేమతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం మీరు అందరు గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, మన కాన్స్టిట్యున్సీకి మద్దిపాడు మండలానికి వస్తే అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇందాక జయంతి బాబు గారు, మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మన కళ్ళ ముందల్లే జరుగుతున్న విషయాలు ఏంటిది, మద్దిపాడు గ్రామంలో విలేజ్లో 3.5 కోట్లు ఈరోజు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మీరు నాకు ఎప్పటి నుంచో కాగితాలు వేస్తున్నారు, నదిపాడు నుంచి మద్దిపాడికి రోడ్ అని. ఆ రోజు ఎప్పుడో ఏంటిది WBM రోడ్ ఎప్పుడో పూర్వకాలం వేసాము, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఈరోజు 1,50,00,000తో ఒక నెలలో స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన విషయం మీ అందరూ చూస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మీ అందరూ మాకు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మాకు బ్రహ్మాండంగా పనిచేశారు. మేము ప్రతి ఒక్కరికి ఏదైనా ఇవ్వాలంటే అది అయ్యేది కాదు. కానీ ఇదిగో ఈ రోడ్డు వేసాము, రైతులకి అనేక మందికి పొలాలు ఉన్నాయి. ప్రతి పొలంలో ఒక 3 లక్షలు పెరిగేదంటే మేము మీకు 3 లక్షలు ఇచ్చినట్టు గుర్తుపెట్టుకో. మేము ఏమని చెప్పడం లేదు, గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎంత ఇవ్వగలము, ఒక మంచి రోడ్డు ఇచ్చాము, దానివల్ల ఒక 3 లక్షలు ఎంత ఎకరానికి పెరిగింది. అక్కడ ఉన్న రైతులందరికీ మేము 3 లక్షలు ఇచ్చినట్టే నేను భావిస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చాము అని మేము భావిస్తా ఉన్నాం. అంటే ఏ విధంగా అది గుర్తుపెట్టుకుంటుంది అంటే, మీకు ఒక 10 ఎకరాలు ఉన్నది అనుకో, 3 లక్షలు అంటే ఒక 30 లక్షలు ఇచ్చినట్టు, 5 ఉంటే 15 లక్షలు ఇచ్చినట్టు. రేపు ఏదన్నా ఎవరికైనా కట్నాలు వెళ్ళాయా, మా భూములు ఇంత రేట్లు పెరిగాయని చెప్పటము. సో అందుకని ఇలాంటి రోడ్ల వల్ల, ఇలాంటి అభివృద్ధి పనుల వల్ల అందరికీ ఉపయోగపడుతున్నాం. అందుకని దాని మీద ప్రత్యేక దృష్టితో, ఎందుకంటే మీరు ఆ రోజు ఎవరికి ముందుగా రాని టైంలో మీ అందరూ మాకు మంచి ప్రోగ్రామ్ చేశారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని. సో అందుకని ఈరోజు గుర్తుపెట్టుకొని మేము చేయగలిగింది చేసాం. ఏదో ఉత్తగా చేశారని అనుకోబాకండి, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని చేశాం. సో ఈరోజు ఇలాంటి మంచి పనులు. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు బస్ పాలన ఒకేసారి ₹1,00,00,000. జయంతి బాబు ఎప్పుడు అనుకొని ఉండడు, నేను కూడా అనుకోలేదు. సందర్భం వచ్చింది, ₹1,00,00,000 ఇచ్చాము. రేపు వాళ్ళు మమ్మల్ని ఏది అడిగేది లేదు, మేము వాళ్ళకి ఏది చేయాలని ఏది చేసేదానికి ఏ రోడ్లు లేవు. సో ఇలాగనే అనేక, ఇప్పుడు పెద్ద పల్లి ఉంది, పెద్ద పల్లికి పోయినసారి NRGSలో 40 లక్షలు ఇచ్చాము, ఈసారి ₹1,00,00,000 ఇచ్చాము. అక్కడ మేము ఎలక్షన్లో వెళితే అంజయ్ నగర్లో వాళ్ళు ఏదో మేము ఎలా వచ్చాం కాబట్టి ఏదో అడిగారు, కమ్యూనిటీ హాల్ పెట్టండి అని. ఎందుకంటే వస్తే ఏదో అడగాలి కదా, అడిగారు. అది గుర్తు పెట్టుకొని ₹1,00,00,000 కమ్యూనిటీ హాల్ కూడా పెట్టాం. సో దాని తర్వాత బెల్లంపల్లిలో ₹70 లక్షల DMF ఫండ్లో పెట్టాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.